కావాలండి ముఖ్యమంత్రి. ఈ ముండకెందుకో రాజకీయం, తొందరగా పిలిపించు. నలుపులతో మనకేం పనే, మనకు కావాల్సింది మొత్తం తెలుపులతోటేనమ్మా. నా మాట వినవే, కన్న తల్లిని చెప్తున్నా. నా మాట ఏందమ్మాయి అంటుంది? అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉంటారు అని అంటుంది. నైసుగా నాసి అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తుడు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే, వ్యాపారం ఈడు కదా. సరే కాని బాబు, అడిగారు కాబట్టి చెప్తున్నా. తమరు నల్లకుంటానికి కారణం చెప్పండి. ఇనప పెట్టెనలు ఇంతుసిరా నలుపు గజము బద్దనలు అన్ని నలుపులేనే. ఈ నలుపు చేయటంటున్నావే. యజమానవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడు పాటు నలుపు, వాటి నలుపేనా అసలు అసలు ఎరుపే నేను అమ్మ తోడు. తమ తవరే కొట్టుకుంటున్నారు. మీకైతే ఎవరున్నా ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఏంది గుచ్చి? అదే పైకం. అదేమ్మ అసలు సంగతి. చేసేది చిక్కడి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతా కవి నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా. రామ్మా రావే, తొందరగా పిలిపించు. ఏది లేదు అమ్మాయి, ఏది వచ్చిపోయింది కదా బాబు గారు. ఇప్పుడు అమ్మాయి వచ్చిపోయింది. అమ్మాయి ఇట్లాడు మాయ మాటలు చెప్పాకండి. ఎవరు మనుషుల్ని ఇచ్చేయి బాగానే. అదేంటి బాబు, అమ్మాయి ఇప్పుడు వచ్చిపోలేదా? ఎప్పుడు వచ్చిపోయింది? సరే ఈసారి పిలుస్తాను. వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా. నా మాట వినివే, నా మాట. వేసే ముండకే 6 నెలలు అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. బాగుపడిపోతావు. ఎవరు మూట వాళ్ళదే. నా మాట తొందరగా పిలిపి. ఆ 2 మూటలు నేను తీసుకుంటానంటే వాడు వస్తాడంటే మన ఇంటికి. వాడు వచ్చిందే మీకోసం అమ్మ, నా కోసం వచ్చి. వాళ్ళు అయ్యి వచ్చినడితే నా కోసం వచ్చేవాడు. వీడు వచ్చాడు కాబట్టి నీ కోసమే. నా మాట వినమ్మా, కన్న తల్లిని చెప్తున్నాను. అయినా నువ్వు భయపడాల్సిన పనే ఉంది. అసలు నువ్వు భయపడాల్సిన పనే లేదే. వీళ్ళు అయ్యా నన్నేం చేయాల, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? కన్న తల్లిని చెప్తున్నాను. నా మాట విన. మయ్యకి అంత మంచి పేరుందన్నమాట. బాబు గారు, అమ్మాయిని ఏమన్నా అన్నారా? అమ్మాయిని ఏమన్నా అన్నారా? ఎవరేమన్నారు? మీరేమనలేదా? మీరేమనలేదా? మనకేదో ఒక రకం ఉంటే అంతేనా? మనం అనేది ఎక్కడ? సరే విషయం చెప్తున్నాను బాబు. అమ్మాయికి ఏం తెలియదు. అమ్మాయికి ఏం తెలియదు. మనకు మాత్రం తెలుసు, మనం వచ్చింది ఇప్పుడేగా. అందుకోసం చెప్తున్నా. ఒకవేళ మీ పని మా అమ్మాయి చేయలేకపోయింది అనుకోండి, నన్ను పిలవండి, నేను వచ్చి మీ పని అమ్మటే చేసి పెడతాను. చేసి పెడతాను. వదిలే అమ్మాయి కావాలి. వదిలే అమ్మాయి అసలు పనే మానేద్దాం అసలు. అయ్యో ఆ మాట అనబాకండి, అమ్మాయినే పంపిస్తా. ఆ మాట అనబాకండి, అమ్మాయినే పంపిస్తా. సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే, అబ్బా కాలు కదల్పరేమండి. హలో ఏమండి, నేనున్నాను కదా, మీరు అలా నుంచోండి. మొత్తం వైరు వైరు వద్దు. హలో
వానరా నీ దాసిగా నీపై మనసి నీవే వానరా నీ దాసిగా నీపై మనసి నీవేరా మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని దరిచేరి నన్నేరు నడవో త్రీ ఫేస్ కరెంట్ తగిలినంత పని అయిందండి ఎవరు నిన్నే కోరితిరా నీదరి చేతిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచూడరా నన్ను దయచూడరా చాలు తలపవు శివధాలు పైన సుందరాకార శివరాజ. చాలు తలపవు శివధాలు పైన సుందరాకార సుకుమార. మనసిచ్చిన జవరాలిని, మనసిచ్చిన జవరాలిని, అధరామృతం కోరి మధుసూదన లాలల లాలల. ఏందని ఇందులో పట్టు పెట్టారు ఊపిరి ఆడకుండా పెట్టారు దీని పేరే ఊపిరాడని పట్టు. ఊపిరాడని పట్టు దీని పేరు. ఇంకా సేపు అంటే ప్రాణం పోయేదని ఇదంతా శృంగారం. ఆ, నిన్నే కోరితిరా నీదరి చేతిరా నిన్నే కోరి నీదరి చేతి నన్ను దయచేరా. లోపలైందన్న చప్పుడు ఎక్కడ లోపలైంద చప్పుడు లోపల చప్పుడు మీకు వినపడిందా? వామ్. ఉండండి నేను చూసిస్తా. అనవసరంగా అడుగు పెట్టాం ఇంటికాడ చెప్పి కూడా రాలా ఏమండి? ఓయ్. లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. వామ్మో దాన్ని ఇంట్లో ముంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చినట్టు వాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపుల మాట ఎడి బావాలి ఇంతకి చాలా ఊరుకోండి. అది మీ రంగనాయక్ కాదు ఏమీ కాదు, మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా. అదేమో చిన్న పిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బాగా కొట్టింది. గన్నం గిన్నె పగలగొట్టు గిన్నె పగిలిపోయింది. అదేనండి ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయి ఉంటుంది ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి యావండోయ్ సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. ఒక్కసారి మీరు పిలవండి పిలవండి. ఏమండి, అది అమ్మాయి కుక్క పిల్ల కాదు, సుసు చుచ్చు అనడానికి. నైస్గా పిలుద్దాం అనుకున్నా నైసా? సౌండ్ పెంచాలా అమ్మాయికి అది లేదా ఏందది? అదే డయాఫారాలు లేవా దయాప్రారాలు ఉన్నాయి, అన్ని ఫారాలు ఉన్నాయి. మీరు మామూలుగా పిలవండి. సౌండ్ పెంచి పిలవాలి పిలవండి. ఉండండి. ఏయ్ చిత్ర కమాన్ ఏందండి రాదు అమ్మాయి ఏమన్నా వర్కులో ఉందా అదే పిలిచారా? ఆ, ఇందాకడితే బాగున్నట్టుందో చుచ్చు చుచ్చు అనేది. అది కాదులేండి అమ్మాయి అలా మళ్ళీ పిలవమంటారా పిలవండి. అలా కాదు, అందంగా పిలవాలండి. మీరు ఎలా పిలిస్తే అమ్మాయి ఇటు రాదు, అట్నుంచట కొండలో గుట్టలో ఎక్కేటో వెళ్ళిపోద్ది. అందంగానా మందంగానా అందంగా పిలవాలి. అది నేను పిలుస్తాను, మీరు వినండి చాలు.